హలో పిల్లలు, వెల్కమ్ టు చిక్కీ టూన్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఆవు నిజాయితీ. ఒక అడవిలో పెద్ద పులి ఉండేది. ఆ పులికి ఆకలేసి ఆహారం కోసం అడవంతా తిరుగుతుంది. ఇంతలో ఒక ఆవు మేత మేయడం చూసి ఇక తనకు మంచి ఆహారం దొరికిందని సంతోషపడింది. ఆవు దగ్గరికి మెల్లిగా వెళ్ళి తినడానికి సిద్ధమవుతుంది. పులిని గమనించిన ఆ ఆవు తప్పించుకోవడానికి తన పూర్తి శక్తి ఉపయోగించి పరిగెత్తింది. కానీ పెద్ద పులికి చిక్కక తప్పలేదు. దీంతో ఆ ఆవు ఇలా అనుకుంది, తాను చనిపోతే తన లేగదూడకు ఎవరు పాలిస్తారు? ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను అని మనసులో బాధపడుతూ పులిని చూసి ఇలా అంది, అయ్యా, నేను ఈ మధ్యనే ఈనాను. నా పిల్ల ఇంకా నా పాలు తాగుతూనే ఉంది. అది పాలు తాగడానికి నాకై ఎదురు చూస్తూ ఉంటుంది. నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలిచ్చి రావడానికి అనుమతి ఇవ్వండి. తప్పకుండా తిరిగి వచ్చి మీకు నేను ఆహారం అవుతానని జాలిగా ప్రాధేయపడింది. ఆవు బాధను విన్న పెద్ద పులి, సరే, పోయి త్వరగా తిరిగిరా, నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పింది. తనకు అవకాశం ఇచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్ళి దానికి కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి దాని బాధ్యతను తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది. ఆవు నిజాయితీగా తన మాట మీద నిలబడి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా తిరిగి రావడంతో పులి సంతోషించి, నేను బాగా ఆకలితో ఉన్నా నీ నిజాయితీ మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెడుతున్నాను, వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని దాన్ని విడిచిపెట్టింది. పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞత తెలిపి ఆనందంతో పరిగెత్తుకొని బిడ్డ దగ్గరకు వెళ్ళింది. తల్లి తిరిగి రావడంతో బిడ్డ ఎంతో ఆనందించింది. అప్పటి నుంచి ఆవు దూడ నిజాయితీగా బతకసాగాయి. ఈ కథలో నీతి ఏంటంటే మన నిజాయితీని మనల్ని కాపాడుతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ టు చిక్కీ టూన్స్.